ఆ పక్కగా 6 పక్క పెట్టుర్రి. ఇక్కడ 25లా ఒక్క జాగాలో నాకు కొద్దిగా స్మెల్ ఉంది, అది కూడా రాకుండా చేస్తా. 31లో ఒకటి అంతే. థర్డ్ ప్లేసా టీఆర్ఎస్? నో ప్లేస్, నో ప్లేస్. జగిత్యాల జిల్లాలో జగిత్యాల జిల్లా మళ్ళీ అది కన్ఫ్యూజన్ సార్. నా 9 బయట 12 ఉన్నాయి, 12, 13 బయట. జగిత్యాల కొరట్లో తక్కువ ఉంది. అదే ఈ 9 ఇవి. దానిలో ఎట్లా ఉంటుంది రిజల్ట్ జగిత్యాల కొరట్లో మీ దానిలో? ఆడ కూడా 1-2 కనబడుతున్నాయి నాకు టీఆర్ఎస్. అదే బీజేపీ కాంగ్రెస్ ఫైట్. బీజేపీ కాంగ్రెస్ ఎక్కడ సార్ జగిత్యాలలో ఏడుంది టీఆర్ఎస్? జూబ్లీ గెలిచిన కాంగ్రెస్కి వెళ్ళిపోయాయి. మీకు మంచి ఫ్రెండ్ కాంగ్రెస్ పుట్టాడుకొస్తాడు. మీకు మంచి ఫ్రెండ్ అయినా అది చూడండి, ఆయన కూడా ఫ్రెండే. జీవన్ రెడ్డి గారు మా అంకుల్, నాది ప్రేమగా ఉంటాడు. సంజయ్ కుమార్ జీవన్ రెడ్డి గారు నాకు ఆశీర్వాదం కూడా ఇచ్చాడు. అయితే నాకు ఎవరి ఫ్రెండ్ కాదు. ఓడిపోయిన తర్వాత కూడా కలిసారా జీవన్ రెడ్డి? మంచిగా కలిసి మాట్లాడుకున్నారా? ఏది ఓడిపోయిన తర్వాత జీవన్ రెడ్డి 100% మాట్లాడుకుంటాం. ఇప్పుడు కూడా ఆయన మర్యాద అంకులే అంటే ఆయన ఎప్పటి నుంచి అంకులే కదా నాకు. ఆయన మీ తండ్రి సమకాలికుడు కాబట్టి వాళ్ళందరూ కాంగ్రెస్ కొట్లాడుతున్నారు కాబట్టి సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో సాటిస్ఫాక్షన్ గా లేడు, బీజేపీ వస్తే రావచ్చు అని అంటారు. ఉందా అట్లా అవకాశం? సంజయ్ కుమార్ అడగాలి, నన్ను అడిగితే ఎట్లా? మీ పర్మిషన్ లేదు ఎట్లా వస్తారు సార్? అంటే ఆయన పర్మిషన్ నన్ను ఇప్పటివరకు అయితే అడగలే, అడిగినప్పుడు ఆలోచిస్తా. సో ఇప్పుడు ఇంకొక ప్రధాన అంశం బీసీ రిజర్వేషన్స్. హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది. నిన్న బంద్ కూడా పెట్టారు అన్ని పార్టీలు. బంద్లో మీరు పాల్గొనట్లేరు? నేను మాట్లాడేది చాలా మాట్లాడినాను. సరే, నిన్న ఒకరోజు నేను అక్కడ వేరే కారణాల వల్ల పాల్గొనలేకపోయినా, ఫిజికల్గా పాల్గొనలేదు. ఏమంటారు? బీసీ రిజర్వేషన్ సాధ్యమా? 40% మాట్లాడినా కదా సార్ మొన్న, మీరు కూడా చూసారు పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీటు. నేను మాట్లాడినా, తర్వాత రామచంద్రరావు గారు పక్క నుండి మాట్లాడినా. దిస్ ఈజ్ ఆల్ ఐ వాష్. రేవంత్ నోస్ ఇది సాధ్యం కాదని. రాజకీయ డ్రామా చేస్తున్నారు. మాల్ అడ్మినిస్ట్రేషను కప్పిపుచ్చుకోవడానికి డ్రామా చేస్తున్నారు. ప్రామిసులు నిలబెట్టుకోలేదు కాబట్టి కప్పిపుచ్చుకోవడానికి ఏదో డ్రామా తీసుకున్నారు. అది సాధ్యం కావాలంటే చేయాల్సింది బీజేపీ. అది 9th షెడ్యూల్లో చేర్చాలంటే బీజేపీ. సార్, అది నువ్వు ప్రామిస్ చేసినావు, నువ్వు నిలబెట్టుకో. బీజేపీ స్టేట్లు కూడా ఆగి ఉన్నాయి కోర్టు ద్వారా. బీజేపీ స్టేట్ కూడా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఆగి ఉన్నాయి. కోర్టు, తమిళనాడు కోర్టు నుంచి తెచ్చుకున్నారు. కోర్టు కాదు, పార్లమెంట్ తెచ్చారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ని తెచ్చుకున్నారు. మీరు డెమోగ్రఫిక్స్ కూడా వేరు సార్, అక్కడ వేరు. మన కాస్ట్ ఈక్వేషన్ లా తమిళనాడు దళిత్ వాళ్ళది ఎక్కువ, చాలా ఎక్కువ. డెమోగ్రఫిక్స్ ఆర్ డిఫరెంట్ దేర్. పార్లమెంట్ ద్వారా తెచ్చినాడు, కోర్టులో కూడా వాళ్ళు కన్విన్స్ చేసి 9th షెడ్యూల్లో చేర్చాల్సింది మీరు కదా. రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత అది సాధ్యమవుతుంది. బీజేపీ సార్, నేను ఒకరోజు నేను ఫిజికల్గా ధర్నా పార్టిసిపేట్. రాహుల్ గాంధీ ధర్నాలో వేయండా అడుగుతున్నా? ఢిల్లీలో ధర్నా చేసాడు కదా. ఢిల్లీలో క్యాస్ట్ సెన్సస్ ప్రజెంటేషన్ చేసి నా మిత్రుడు ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయిండు కదా, ఫ్లైట్ టికెట్ పైసలు పెట్టుకొని పోయిండు కదా, ధర్నా కూర్చున్నాడు కదా. రాహుల్ గాంధీ కూర్చున్నాడా? మరి కానీ అంతకుముందు రోజు కాంగ్రెస్ అంతా డ్రామా సార్, డ్రామా. ఈ ఛానళ్ళని ఇదే చూపెట్టాలి, దీని మీదే చర్చించాలి, అసలు విషయాలు పక్కదారి పట్టాలి, లోకల్ బాడీలో ప్రజల్ని మభ్యపెట్టాలి, ఓటర్లను మభ్యపెట్టాలి, నేను చేతగాని పాలన చేస్తున్నా, ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి నేను కొత్త సినిమా తీసుకురావాలి, ప్రజల్ని డైవర్ట్ చేయాలి అసలు విషయాల నుంచి అన్నది రేవంత్ ప్లాన్. ఇది జిత్ని ఆబాది ఉత్ని భాగీదారి అని రాహుల్ గాంధీ ఓబీసీ సమ్మేళనంలో అన్నాడు. మేము అన్యాయం చేసాం. జిత్ని ఆబాది ఉతిని భాగీదారి. ఇక్కడ నేను సాధారణంగా నేను కుల రాజకీయాలు మాట్లాడను తక్కువ. అవును, ఎందుకు? ఇక్కడ అందుకని 69% హిందువులు ఓట్లు వేసారు బీజేపీకి నిజామాబాద్ పార్లమెంట్లో. కలపాలి, ఇది ఇంటర్నల్, మా ఇంటర్నల్ పంచాయతీ ఇది. రిజర్వేషన్స్ హిందువులలో ఇంటర్నల్, మళ్ళీ బీజేపీ ఇంటర్నల్ కాదు, ఇది హిందువులు లోపల అందరం ఒకటి. వీఆర్ వన్ ఫ్యామిలీ. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ నేషన్. నేషన్ కమ్స్ ఫస్ట్. Demographics are changing. That is the bigger priority. I don't want my grandson to do namaz, forced namaz. I don't want him to do. That is my bigger priority. ఈయన ఒక ముఖ్యమంత్రిని చేసినారండి బీసీని. కొండ లక్ష్మణ్ బాపూజీ అర్హుడు కాదా? అరుగుల రాజారాం అర్హుడు కాదా? డి శ్రీనివాస్ అర్హుడు కాదా? నీకు అదేంది ఒక లోక్సభ లాతూర్లో ఓడిపోతే శివరాజ్ పాటిలా ఓడిపోతే తీసుకపోయి
కేంద్ర హోంమంత్రి చేశారు, క్యాబినెట్ మినిస్టర్. ఆయన టైంలోనే బాంబే అటాక్ అయింది. వీళ్ళందరూ అర్హులు కాదా? ఇప్పుడు అప్పుడు తప్పు ఎప్పుడు రాహుల్ గాంధీ తప్పు చేసాం మేము, మైనారిటీలు దళితుల గురించి ఫైట్ చేసినంత ఓబీసీల గురించి ఫైట్ చేయలేదు అంటే అన్ని పక్కన పెట్టండి సార్. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఈ రిజర్వేషన్ ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్న గత నెల 2 నెలల నుంచి జరుగుతున్న పంచాయతీ ఉంది కదా, అన్ని పక్కన పెట్టుర్రి. ఇప్పుడు రేపు లోకల్ బాడీలు వస్తాయి కదా. మొన్న అసెంబ్లీ నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికలలో ఎన్ఆర్ బీసీలకు ఇచ్చారు టికెట్ కాంగ్రెస్ వాడు. నిజామాబాద్ పార్లమెంట్కి వద్దాం, ఎందరున్నారు ఎడిట్లా? నిజామాబాద్ పార్లమెంట్ ఎందుకు? నిజామాబాద్ ఉమ్మడి జిల్లా, నిజామాబాద్ పార్లమెంటు అని కలుపుర్రి. ఎన్బీసీలో ఒకటి ఏలే 11 సీట్లల్లా ఒక్కటి ఏలే బీసీకి ఇచ్చిందా? ఈ డ్రామా అంతా ఇదంతా దిస్ ఇస్ ఆల్ డ్రామా ప్రేమ ఇది. ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీ చెప్పబట్టే భరత్ గారు రాహుల్ గాంధీని పక్కన పడేయండి మీరు. ఆయనకి ఏం జరుగుతుందో ఆయనకు కూడా తెలుసో లేదో ఆయన పార్టీలో, నాకు డౌట్ అది. నీకు ఇలా ఈడ పెద్ద డ్రామా చేస్తున్నదా కాంగ్రెస్ వాడు. నిజామాబాద్ పార్లమెంటు, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 9 సీట్లు, ఇటు 2, జగిత్యాల, కొరట్ల 11 సీట్లలో ఒక్క బీసీకి ఇచ్చిరా టికెట్. జుక్కలు ఒకటి రిజర్వ్డ్, ఆ 10 ఒకటి ఇచ్చిందా చెప్పండి? ఇవ్వలేదు. మరి ఏం మాట్లాడుతున్నా? తప్పు చేసాం అంటున్నాను ఏది రాహుల్ గాంధీ. గతంలో తప్పు చేసాం, ఇప్పుడు క్యాస్ట్ సెన్సెస్ అందుకని చేయమని చెప్తున్నాం, అందుకని ప్రభుత్వం రాజీనామా చేసి బీసీ ప్రెసిడెంట్ ఏమన్నారు? మా ప్రధానమంత్రి బీసీ ఉన్నాడు కదా మహేష్ కుమార్, ప్రధానమంత్రి బీసీ. 11 మీ నిజామాబాద్ ఏఐసిసి ప్రెసిడెంట్ బీసీ చేయమన్నారు. దళిత్ ఉన్నాడు నడిపించేది వాళ్ళు, మల్లికార్జున ఖర్గే నడిపించేది వాళ్ళు. మరి ఇప్పుడు బీసీని చేసినా అంతే కదా, నడిపించేది వాళ్ళు. బీసీని చేసినా మరి పవర్ ఇస్తున్నారు బీసీకి. ఎందుకు డ్రామాలు ఎందుకు చేస్తారండి? స్టేట్ లో ఇచ్చారు బీసీ చీఫ్, స్టేట్ లో మహేష్ కుమార్. ఎందుకు సీఎం ఎందుకు ఇవ్వలే? ఇస్తానేమో నెక్స్ట్ ఇస్తానేమో. 80 ఏళ్ళు ఇవ్వలే, 80 ఏళ్ళు ఇవ్వలే. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలే. నేనే చివరి ఓసీ ముఖ్యమంత్రి అయినా పర్లేదు అని చెప్పాడు స్టేట్. అది రిజైన్ చేయి, రాజీనామా చేయి. నువ్వేం పెద్ద పీక్తలేవు. ఇక్కడ ముఖ్యమంత్రి కూర్చున్నది పీకేది ఏం లేదు. నువ్వు ఏం పీకలే 2 ఏళ్ళు, ఇంకా 3 ఏళ్ళు కూడా ఏం పీకవు. హైడ్రా అనుకుంటా నాశనం, రియల్ ఎస్టేట్ నాశనం, సినిమాలతో పంచాయతీ, హైడ్రా తోటి రియల్ ఎస్టేట్లతో పంచాయతీ, వీళ్ళు నాశనం వాళ్ళు నాశనం. ఆయనతో పుసుకాని ఇండస్ట్రీ వీకగల వేరే రాష్ట్రానికి. ఏడవతాయి ట్రాఫిక్ జామ్లు. వీడు కేటీఆర్ టైంలో అట్లా కాదండి. రోడ్ ఎంత ఉంది, ఆ డ్రైనేజ్ ఫెసిలిటీ ఉందా లేదా? మీరు ఇచ్చేస్తున్నారు పర్మిషన్లు. నేను చెప్తున్నా, ఇప్పుడు మనం కోకాపేటలో ఉన్నాం కదా, నేను గచ్చిబౌలి పోవాలంటే మొత్తం జామే. అటు ఇటు ఎంత పెద్ద టవర్లు ఉన్నాయి తెలుసా? అవి ఇంకా ప్రజలు వచ్చి ఉంటలేరని ఇంకా ఉండకంటే ముందే జామ్లు, మళ్ళీ రింగ్ రోడ్డు. నీకేమన్నా ఫార్ములా ఉందా? నీకేమన్నా అవగాహన ఉందా? ఆడు బిల్డర్ గాడు రావాలి, 10% కేటీఆర్కి ఇవ్వాలి, ఈడు ఇష్టం ఉన్న సంతకం పెట్టాలి. ఇది అడ్మినిస్ట్రేషన్. మరి రావాలి హైడ్రా వినండి సార్, హైడ్రా అని తేవాలి. ఆయన అందరూ బిల్డర్లను భయపట్టియాలి, కోట్ల రూపాయలు వేసుకుపోవాలి. ఆ హైడ్రా జేసీబీ మూలపడాలి. ఒకళ్ళిద్దరు మన సెలబ్రిటీలది కూలగొట్టాలి, అది న్యూస్ కావాలి, అందరు భయపడాలి, అందరు తెచ్చి సంచులు ఇవ్వాలి. హైడ్రా జేసీబీ మూలపడాలి. జేసీబీ యూపీలో నడుస్తుంది చూసారా? కన్సిస్టెంట్గా నడుస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చినా అవతలేదు. ఏది సుప్రీంకోర్టు ఏం తీర్పు? బుల్డోజర్ కూలగొట్టద్దని. బుల్డోజర్ జస్ట్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే కూలగొడతారు. కన్సిస్టెంట్గా నడుస్తుంది. నడవలేదు కదా. ఇక్కడ నడుస్తుంది. మొన్న కూడా కూల్చారు హైడ్రా. అమావాసకోసారి, పౌర్ణమికోసారి నన్ను బెదిరియాలి, పైసలు వసూలు చేయాలంటే ఇదే అడ్మినిస్ట్రేషన్. వాడు 10% రాసిస్తారంట కేటీఆర్కి, వాడు పర్మిషన్ ఇస్తారట. ఎంతనా కట్టుకో. ఇక కానీ వెస్ట్ రోడ్డు లేదు, డ్రైనేజ్ లేదు. మీకు వెస్ట్ హైదరాబాద్ కనబడతలేదా కేటీఆర్ చేసిన డెవలప్మెంట్? కోకాపేట అయినా మొత్తం ట్రాఫిక్ జామ్లు ఉంటాయి కనబడుతుంది. ఎట్లా ట్రాఫిక్ జామ్ లో గంట ఇరుకుతాము కనబడుతుంది. బెంగళూరులో కూడా ఉన్నాయి ట్రాఫిక్ జామ్స్, అంత లేవు కదా. బెంగళూరు ఇష్యూ వేరు. బెంగళూరు ఎప్పుడు పెరగలే. వాళ్ళకి అక్కడ గ్రీన్ జోన్ అని జోన్ అంత ఈజీగా వాళ్ళు రిలాక్సేషన్ ఇయ్యరు. బెంగళూరు గ్రీనరీ కూడా ఎక్కువ. మనకి ఎస్ఆర్డిపి వాళ్ళు గ్రీనరీ కాపాడుకున్నారు. వాళ్ళకి డిఫరెంట్ మోడల్. ఈడ రింగ్ రోడ్ ఉన్నది, నీకు నీ రోడ్ ఎంత ఉన్నది. ఇవాళ మీరు మాట్లాడతారు, మీరు అనేది చూపించేదంతా గదేంది మీ ఇనార్బిట్ మాల్ రోడ్డు. అటు ఇటు చూస్తే సింగపూర్ లెక్క ఉంటుంది.
మనం ముందర వెనక బండి కదలది మనిషి కదలాడు, గంటన్నర జామ్. SRD, ఓ SNDP, ఇచ్చేస్తేనే flyovers ఉంటారు అయినాయి. పర్మిషన్స్. ఎందుకు వాడికి 10% వచ్చిందని ఇట్లా నాశనం చేసుడు, అప్పులు తెచ్చుడు, ఫ్రీ పవర్ ఇస్తాడు. ఫ్రీ పవర్ అరే పుట్టించిరా భయ్, ఫ్రీ పవర్ పుట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు రిలయన్స్ వాళ్ళతో 60,000 కోట్ల ఒప్పందం చేసుకున్నాడు ఎనర్జీది. సోలార్ పవర్. నిన్నగాక మొన్న మొత్తం నేషనల్ ఛానల్స్ అంతా గూగుల్ 15 బిలియన్ 1,30,40,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్. ఈ రెండు కంపెనీలే 2 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి. అక్కడ హైదరాబాద్ కూడా లేదు, అక్కడ క్యాపిటల్ కూడా లేదు. అక్కడ ఆర్థిక వ్యవస్థ మనకంటే ఇంకా దారుణంగా ఉంది. అక్కడ దాన్ని నరేంద్ర మోడీ ఈజ్ డూయింగ్ ఇట్, మళ్ళీ రివైవ్ చేయడానికి తిప్పలు పడుతున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడండి? నరేంద్ర మోడీ సపోర్ట్ తీసుకొని చేశారు 22,000 కోట్ల. గూగుల్ రావడానికి నరేంద్ర మోడీ సపోర్ట్. 22,000 కోట్ల వర్త్ రాయితీలు మీరు ఇచ్చారు. ఇనిషియేటివ్ చేసుకోవాలి సార్. నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా చేసుకోలేదా గుజరాత్ని? కరెంటు లేని గుజరాత్ ఉండే, నీళ్లు లేని గుజరాత్ ఉండే, ప్లేగు వ్యాధుల గుజరాత్ ఉండే, భూకంపాల గుజరాత్ ఉండే ఆయన అయినప్పుడు. హైయెస్ట్ డ్రాప్ అవుట్ రేషియో గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్. ఏం ప్రాబ్లం రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ లో? ఏం ప్రాబ్లం? మీరు అన్నారు ఇష్యూస్ డైవర్ట్ అవుతున్నాయని. Phone అడ్మినిస్ట్రేషన్ tapping, ఏది తెలియకపోవడం ప్రాబ్లం, అడ్మినిస్ట్రేషన్ స్పెల్లింగ్ తెలియకపోవడం ప్రాబ్లం, ఇప్పుడు ఇంప్రూవ్ కాలేదా? శుద్ధి లేకపోవడం ప్రాబ్లం. ఇంప్రూవ్ కాలేదా? ఏది ఇక్కడ ఇంప్రూవ్ ఏం చేస్తాడు? నేను బిచ్చపోని అంటాడు అవడండి. ఓడని ముఖ్యమంత్రి పోయి బ్యాంకులు రానిస్తలేవు, ఆ పైసలు పుడతలేవు. ఎవరైనా పోతే చెప్పులు ఎత్తుకపోయేటాడు అనుకుంటుండు నన్ను. మా జీ తెలుగు ఇది ముఖ్యమంత్రి జీ తెలుగు పోలీస్ అవార్డ్స్ లోనే అన్నాడు అన్నమాట. మా అవార్డ్స్ లోనే, జీ తెలుగు న్యూస్ పోలీస్ అవార్డ్స్ లోనే అన్నాడు. అదే మంచి మాట, అంత గొప్ప ఉన్న మాట చెప్తున్నా. అట్లా చెప్తారా అండి? ఉన్న మాట మరి ఆయన నీకంటే దారుణంగా ఉంది కదా ఆయన ఆర్థిక పరిస్థితి. ఆంధ్రాలో 2 కంపెనీలకే 2 లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చుకున్నాడు ఆయన. నీ మంత్రులు చాలా మంది మంత్రులు మొత్తం కరప్షనే. పంచాయతీ అవుతుంది కదా కొండా సురేఖ. ఇది అందరికి పంచాయతీ ఉంది ఆడ. కాంగ్రెస్లో పంచాయతీ కొత్త కాదు, ఎప్పుడు పంచాయతీలే ఉంటాయి. మంత్రులందరూ ఎవరి దుకాణాలు వాళ్ళు మంచిగా. మరి కరప్షన్ కేసీఆర్ అన్నారు. కేసీఆర్ నాశనం చేసి పోయిండండి. వీళ్ళ యాటిట్యూడ్ చూస్తుంటే ఇంకా నాశనం అయ్యేటట్టు ఉంది. మరి అప్పుడు బీజేపీ పెరగాలి, ఎందుకు పెరుగుతలేదు? పెరుగుతుంది సార్, నా దగ్గర పెరుగుతుంది సార్. నేను టీఆర్ఎస్ పెరుగుతుందని నేను అంటున్నా, మీరు పెరుగుతలేదు అంటున్నారు. బీజేపీ పెరుగుతలేదు, టీఆర్ఎస్ పెరుగుతలేదు. రివైవ్ అవ్వడం ఇంపాసిబుల్, ఇట్ ఈస్ రూల్డ్ అవుట్. మరి బీజేపీ ఎందుకు పెరుగుతుంది? నోబడీ విల్ ఓట్ ఫర్ కేటీఆర్. మీ దగ్గర కాదు, మిగతా చోట్ల బీజేపీ ఎందుకు పెరుగుతలేదు? పెంచుకుంటే పెరుగుతుంది. మరి ఎవరు పెరుగుతున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ మీద వ్యతిరేకత. యూ షుడ్ హ్యావ్ ఇంటెంట్. టీఆర్ఎస్ పెరుగుతలేదు మీరు అంటున్నారు, నేను పెరుగుతుందని నేను అంటున్నా. మై డియర్ భరత్ జీ, యూ షుడ్ హ్యావ్ ఇంటెంట్, యూ షుడ్ హ్యావ్ కంటెంట్. ఇఫ్ యూ హ్యావ్ ఇంటెంట్ యూ విల్ క్రియేట్ కంటెంట్. సో బీసీ రిజర్వేషన్స్ విషయానికి వద్దాం. ఇదంతా కూడా వాళ్ళు హామీ ఇచ్చారు కాబట్టి మీరు ఎందుకు చేయాలి? కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడంటే నేను ప్రయత్నం చేశా 9th షెడ్యూల్లో చేర్చాల్సింది కేంద్ర ప్రభుత్వం, నేను మొత్తం చేశా, గవర్నర్ ఆమోదిస్తలేడు, రాష్ట్రపతి ఆమోదిస్తలేదు, రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇస్తలేదు. అందరు సుప్రీంకోర్టుది పాటిస్తున్నారు. నువ్వు కేంద్రంలో నువ్వు మంత్రి మీ ప్రభుత్వం లేకుండేనా? ఇలా ఎంత పర్సెంటేజ్ ఉందండి? ఎంత ఉంది రిజర్వేషన్? 60% రిజర్వేషన్ ఉంది, ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్. రేవంత్ ఓ ప్రతిపాదన పెట్టిండు, రేపు కర్ణాటక వాడు ఒకటి పెడతాడు, ఇంకోటి మహారాష్ట్ర వాడు పెడతాడు. అందరు కేంద్రం మీద బురద తల్లుతారు. ఎంత రాజకీయ డ్రామా. నీకు తెలియదా సుప్రీంకోర్టుది ఒక వర్డిక్ట్ ఉందని? 50% దాటు. దాన్ని కన్విన్స్ చేసుకో ఫస్ట్.